కుటుంబ ధర్మాన్ని నీవు చక్కగా నిర్వర్తించినప్పుడు సమాజ ధర్మంలో నీవు అభివృద్ధి గావించగలవు. సమాజము 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 సమాజం అనగా ఏమిటి అనగా కేవలం 10 మంది చేరింది సమాజం అనుకుంటున్నారు. ప్లస్ ఆజం సమాజం. అంటే పొందవలసినటువంటిది, ఆజం అంటే పవిత్రమైనటువంటి పొందవలసినటువంటి పవిత్రాన్ని మనం పొందాలి. సమాజంలో మనం ఒక మెంబరు. సమాజం బాగున్నప్పుడే మనము బాగుంటాం. కనుక సమాజ సంక్షేమాన్ని దృష్టి ఉంచుకొని మనం అన్ని సాధనలు సలపాలి. కనుక ఏ సాధన చేసినప్పటికీ నా కోసం కాదు, సమాజం కూడా బాగుపడాలి. సమాజమే లేకపోతే నీవెక్కడున్నావు? కనుక ఆ సమాజంలో నీవు ఒక వ్యక్తివి. కనుక సమాజ దృష్టిని కూడా మీరు అభివృద్ధి పరచుకోవాలి. ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉండినప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది. అయితే అతను ఆనందంగా లేకపోయినప్పటికీ నీవు అతన్ని ఆనందించడానికి చేయడానికి తగిన కృషి చేయాలి. కనుక బ్లడ్ సంచరిస్తూ శరీరం కదులుతూ ఉంటే జీవించటం కాదు, కర్మలు ఆచరించినప్పుడే జీవించటం. సరే, జీవించడానికి మూల కారణం కర్మనే. పూర్వపాము ఇచ్చినటువంటి దేహంలో కూడాను సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది, మూవ్మెంట్ ఉంటుంటుంది. అది బ్రతుక కాదు. మనము సమాజంలో ప్రవేశించి కర్మలు ఆచరించి కర్మ ఫలితాన్ని 10 మందికి పంచటమే నిజమైనటువంటి యొక్క బ్రతుకు. ఈ విధమైనటువంటి మార్గంలో ఆధ్యాత్మికమును అభివృద్ధి పరచుకోవాలి. ఆధ్యాత్మికం అనగా ఒంటరితనమని కాదు, ఏకాకి జీవితం కాదు. యావత్ మానవులను ఏకంగా గావించి సమత్వమైనటువంటి దివ్యత్వాన్ని పంచుకోవటమే సమాజం ఒక ఆధ్యాత్మికం. కానీ ఈనాడు దురదృష్టవశాత్తు నీటిపై తైలం బొట్టు వలె ఏకాకి జీవితాన్ని గడుపుతున్నారు. ఆధ్యాత్మిక జీవితం కాదు కాదు. పాలలో నీరు చేరినట్టుగా మనం సమాజంలో ఏకం కావాలి. ఇది వ్యక్తిగతంగా మనము దైవత్వంలో ప్రవేశపెట్టాలి. ప్రేమకు భగవంతునికి ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించాలి. ఇది శారీరకంగా మానసికంగా అన్నిటి ఎందుకు ఏకత్వంగా పొందుతుంది. కుటుంబం యొక్క ఏకత్వాన్ని కూడా పొందుతుంది. కనుకనే ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దైవం నుంచి నీవు వేరైనటువంటి వాడిగా నీవు తలంచకూడదు. నీవే దైవము, దైవమే నీ.